బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జై పంగులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మంత్రి గొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ మరియు కలెక్టర్ వెంకటమురళి కలిసి కొత్త బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న రైతులకు మద్దతుగా కేంద్రాలు ప్రతిరోజు 300 నుంచి 600 క్వింటాళ్ల పొగాకును కొనుగోలు చేస్తున్నారు. ఇక ముందుగా పర్చూరు, అడుసుమల్లి, మార్టూరు చుట్టుప్రక్కల గ్రామాల్లో మరిన్ని కేంద్రాలు ప్రారంభించి రోజుకు 3000 క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యం చేపట్టారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మంచి ధరలు పొందాలని అన్నారు. పైగా పొగాకుని మనం పర్చూరు ఏఎంసీలో ప్రతిరోజు పర్చేజ్ చేస్తా ఉన్నాం. త్వరలో అడుసుమల్లి కూడా స్టార్ట్ చేస్తాం. అక్కడ కూడా గోడౌన్ ఐడెంటిఫై చేశాం. అలాగే ఎద్దనపూడి మండలం కూడా ఈ రోజు నుంచి ఈ సెంటర్కి ఇంక్లూడ్ చేశాం. కాబట్టి మార్టూరులో కొన్ని గ్రామాలు, ఒక 4-5 గ్రామాలు కూడా పర్చూరుకి ఇంక్లూడ్ చేశాం. మార్టూరులో మిగతా గ్రామాలు పంగులూరుకి యాడ్ చేశాం. సో వచ్చే వారంలో మనం సిబ్బందిని అంతా రిక్రూట్ చేసుకొని మనమంతా ప్రిపేర్ అయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పటికే నివేదికలు పంపించారు. చెనగంజాం మండలంలో ఒక సెంటర్ కొనసపూడిలో, 2వ సెంటర్ అడుసుమల్లి, 3 మన మార్టూరు మండలంలో వల్లాపల్లి, ఇసుకదర్శి, ఏఎంసీ 3 కలిపి ఒకటే దాని కింద ఆపరేట్ చేస్తాం. 3 చోట్ల మనకి పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా అవసరం అంటే చిలకలూరుపేటలో కూడా పుల్లారావు గారు నిన్న కొన్ని చెప్పారు. మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్న దాన్ని యాక్చువల్ గా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు, అక్కడ ఉండే రైతాంగ అవసరాల కోసం. కాబట్టి మళ్ళా వారు ఇంకో సెంటర్ ఇస్తామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కడెక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయో ఇప్పుడు దాకా మనం జస్ట్ మొదలైందంటే చాలా చోట్ల ఇంకా గ్రామాల్లో ఒకళ్ళిద్దరు రైతులకు కూడా ఈ టోకెన్స్ రాలేదు. కాబట్టి ఇప్పటి నుంచి అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో దాదాపు 6 సెంటర్లు అట్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి. ఆ రైతులు దాదాపు